నమస్తే. చిన్న అప్పన్న సుబ్బారెడ్డి గారి సన్నిహితుడు. ఆయన అరెస్ట్ అయిపోయిన తర్వాత అండ్ మేజర్ రెవల్యూషన్స్ బయటకు వస్తున్నాయి. కుట్రకోణాలు సిట్ చెప్పింది. దాంతోపాటు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు సౌహార్దపూర్వకంగా చేసిన ఒక వ్యాఖ్య, తర్వాత ఉపసంహరణ, వీటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. ముందర అరెస్ట్ దగ్గరికి వద్దాం. అరెస్ట్ జరిగింది, చాలా రోజులైంది. అరెస్ట్ జరిగింది. ఈరోజు ఈనాడు పేపర్లో ఏం రాశారనేది కూడా చూద్దాం. అట్లాగే అసలు ఈ కేసు యొక్క అంటే కేసు స్టార్టింగ్ నుంచి ఏం జరుగుతుంది, అసలు ఈ కేసు ఏ విధంగా ఫైల్ అయింది, అందులో నిజంగా కుట్ర అనేది జరిగిందా, ఇది కేవలం ఆరోపణ, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం హిందువుల మనోభావాల్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తున్నారు అనేది కూడా డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి ఎంఎస్ రాజు గారు ఏం మాట్లాడారు, అది హిందూ సంఘాలన్నిటి నుంచి వచ్చిన ఆగ్రహావేశాలని, ఆ వ్యతిరేకతని ముందు డైవర్ట్ చేయడానికి ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఈరోజు అరెస్ట్ ఏంటంటే నకిలీ కల్తీ లడ్డు ఎప్పుడైతే మళ్ళీ సబ్జెక్ట్ తీసుకొచ్చేసారో అంటే డైవర్షన్. ఇప్పుడు చూడండి, వాస్తవంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం అది కొంచెం పరిమితమైన ఫ్రేమ్లో లేదు నేను ఎవరిని నిందించట్లా. నేను అసలు ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జనరల్గా అసలు నెయ్యి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ అది డిస్కస్ చేస్తే సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనము ఈ ఫెడరేషన్స్ ఏవైతే ఉండే మిల్క్ కలెక్షన్ ఫెడరేషన్స్ లైక్ హెరిటేజ్, సంఘము, విజయ ఇలాంటివన్నీ పాల మీద, పచ్చి పాల మీద ఫ్యాట్ తీస్తారు సార్. పచ్చి పాల మీద ఫ్యాట్ తీసినప్పుడు ఆ పాలను టోన్డ్ మిల్క్గా మళ్ళీ అమ్ముతున్నారు. సో ఇది చాలా తక్కువ ధరకే వస్తుంది. అదే మనకి ఇళ్లల్లో పూస నెయ్యి అంటారు, అంటే A2 నెయ్యి అని బైలోనా ప్రాసెస్ అంటారు సార్. అంటే మీకు ఫెర్మెంటేషన్ అయిపోయి పెరుగు ఫామ్ అయిన తర్వాత ఆ మీగడని తీసి వెన్న తయారు చేసి వెన్నని మళ్ళీ కాగబెట్టి అట్లా వచ్చే నెయ్యిని బైలోనా ప్రాసెస్ నెయ్యి అంటారు. అలా నెయ్యి రావాలి అంటే మినిమం 35 లీటర్ల పాలు పడతాయి. ఏది ఆవులకి 35 లీటర్ల పాలు మొత్తం అంటే మీకు పెరుగు చేయాలి, మజ్జిగ చేయాలి కాబట్టి 34 లీటర్ల పాలు కాస్టింగ్ ఏదైతే ఉందో దానివల్ల దాని రేటు 1500, 2000 లాగా బలుగుతుంది. అదే పచ్చి పాల మీద మీరు ఈ ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో పచ్చి పాల మీద డైరెక్ట్ ఫ్యాట్ లాగేస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా తీశారో ఆ పాలను మళ్ళీ మీరు టోన్డ్ మిల్క్గా అమ్ముతున్నారు కాబట్టి ఇది చాలా తక్కువ ధరకి ఇవ్వగలరు. ఇప్పుడు ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆరోపణ ఏంటి, తక్కువ ధరకే నెయ్యి సప్లై చేశారు కాబట్టి తక్కువ ధరకి ఎలా సప్లై చేయగలిగారు అంటే దాంట్లో కల్తీ ఉంది, ఏదో కలిపారు. అసలు మరీ దారుణంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా స్వయానా ముఖ్యమంత్రి గారే ఇందులో కల్తీ జరిగింది అని మరి ఇనిషియల్ డేస్లో అయితే రిపోర్ట్లు ఏవో పెట్టేసి అందులో ఎక్కడా కూడా ఐడెంటిఫికేషన్ యానిమల్స్ రిలేటెడ్ ఏం లేవు. కానీ ఆ విధమైన ఆరోపణతో స్టార్ట్ అయింది ఈ కేసు. అయితే మీరు కానీ గమనిస్తే 2014 నుంచి 2019 వరకు టీటీడీకి ఏ ధరకైతే నెయ్యి ప్రొక్యూర్ చేసిందో ఆల్మోస్ట్ ఆ ధరల కంటే కొంచెం ఎక్కువకేమో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రొక్యూర్ చేశారు. అలాంటప్పుడు మీరు అంటే 2014 నుంచి 2019లో కొన్నప్పుడు అంతకంటే తక్కువ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్న నెయ్యి కంటే కూడా 2014 నుంచి 19 మధ్య కొన్న రేటు చాలా తక్కువ. మరి ఆ రోజు రాలేదా ఈ డౌట్? ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, 4 సార్లు సీఎం తనకి టీటీడీ విధి విధానాలు లేదు, ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది, టెండర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే అక్కడ టెస్టింగ్ చేస్తారా లేదా, టెస్ట్ చేసిన తర్వాత ఒకటి క్వాలిటీ లేకపోతే రిజెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అవును, ముఖ్యమంత్రి గారికి తెలుసు. మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు నేను అసలు నెయ్యి ఎలా తయారు చేస్తారు, ఎందుకు అంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు అని చెప్పే కదా. ఇది అందరికంటే మన రాష్ట్రంలో మొత్తం అందరికంటే బాగా తెలిసింది ఎవరికి? హెరిటేజ్ అధినేత అయిన చంద్రబాబు గారికే తెలుసు. అంటే హెరిటేజ్లో కూడా ఆ విధంగానే కదా తీసేది. అసలు అక్కడ దాకా ఎందుకు సార్, తక్కువ ధరకు నెయ్యి వస్తే అది కల్తీ అనుకుంటే ఈ రోజున హెరిటేజ్ నెయ్యి కేజీ 700 రూపాయలు కూడా లేదు, 690 రూపాయలు అలా ఉంటుంది. మీరు డీమార్ట్కి వెళ్తే 500 రూపాయలు దొరుకుతుంది. అంటే ఒక ఇండివిజువల్ కస్టమర్గా నేను షాపుకి వెళ్తేనే 500 దొరుకుతున్నప్పుడు అన్ని కంపెనీలు కొద్దిగా అటు ఇటుగా అదే రేటు సార్, అదే రేటు. చివరికి ఈ రోజున టీటీడీకి ఇచ్చే నెయ్యి అంటే టన్నుల్లో కదా సార్, 18,000 టన్నులు అలా ట్యాంకర్లు వచ్చేటప్పుడు ఒక ఇండివిజువల్ కస్టమర్ నెల్లి కొనుక్కుంటున్నా. ఇప్పుడు నేను ఒక కస్టమర్గా డీమార్ట్కి వెళ్తే డీమార్ట్ అతన్ని ప్రాఫిట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ హెరిటేజ్ వాళ్ళ ప్రాఫిట్ ఉంటుంది,
ఇన్ని ప్రాఫిట్లు, ఎంత ట్రాన్స్పోర్ట్లు, లాజిస్టిక్స్, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్, డీలర్ సిస్టమ్, ఇన్నిటి మీద కూడా 500 రూపాయలకి మనకి దొరుకుతున్నప్పుడు 420 రూపాయల రేట్లకి అంత పెద్ద ఆర్డర్లో సప్లై దొరికే ఛాన్స్ ఉందా లేదా? డెఫినెట్గా దొరుకుతుంది కదా. డెఫినెట్. ఇక ప్రజలు చూడండి ఎలా అయిపోతుంది అంటే కల్తీ జరిగింది అంటే నాకు ఇక్కడ ఒకటే ఒక అనుమానం, సిట్ అభ్యంతరం కల్తీ మీద లేకపోతే అవినీతి మీద? ఇది చాలా మంచి ప్రశ్న సార్. నేను ఎందుకు అడుగుతాను, మీరు అన్నది చాలా మంచి సబ్జెక్టు. ఎందుకంటే ఈరోజు ఈనాడులో రాసిన సబ్జెక్టు కానీ మీరు చూస్తే ఎవరైతే నెయ్యి సప్లై టెండర్ దక్కించుకున్నారో వాళ్ళందరి దగ్గర లంచాలు అడిగారు అనేది వీళ్ళు రాసిన సబ్జెక్టు. అలాగే ఈ సోకాళ్ళు అప్పన్న అతను కొన్ని చోట్ల ఆస్తులు కొనుక్కోగలిగాడు అనేది వాళ్ళు రాసిన సబ్జెక్టు. సో ఒకవేళ మీరు దాని మీద దృష్టి సారిస్తే కిట్కో ప్రోలాగో ఆడ మీకు లంచాలు తీసుకోవడమో అది అవినీతికి సంబంధించిన విషయం. కానీ మీరు ఎలా తీసుకెళ్లారు, రాజకీయంగా వైఎస్ఆర్సీపీని తొక్కడం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డులోనే క్వాలిటీ లేనివి పామాయిల్ కలిసింది రకరకాలు. ఒకప్పుడేమో జంతువులు మాంసానికి సంబంధించిన కొవ్వులు కలిసినాయి అనే విధంగా స్టార్ట్ చేశారు. ఈ రోజుకి వచ్చేసరికి పామాయిల్ లాంటివి కలిసినాయి, అందువల్ల తక్కువ రేటు అంటున్నారు. తక్కువ రేటు ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొక్యూర్ చేశారు. తర్వాత మళ్ళీ 2023-24 టైంకి మళ్ళీ కొత్త టెండర్లు కాల్ చేసి రివర్స్ టెండరింగ్లో హయ్యెస్ట్ ఏదైతే ఉందో అంతకిచ్చారు. మళ్ళీ ఇదే రోజున ఈనాడు వాళ్ళు ఏం రాశారు, రేటు పెంచి వాటిలో కమిషన్ అడిగారని. రేటు తగ్గితేనేమో కల్తీ అని ఆరోపణ చేయండి, రేటు పెరిగితేనేమో లంచాలు తీసుకున్నారని ఆరోపణ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ కంటే కూడా ఇప్పుడు రేటు ఎక్కువ పెంచారు. మరి దీన్ని ఎలా చూడాలి? గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు రేటు ఎక్కువ పెంచారు. రేటు పెంచితే అందులో మార్జిన్ ప్రొక్యూర్ ఎవరైతే ఫ్యాక్టరీ అంటే మిల్క్ ఫెడరేషన్స్ ఎవరైతే అగ్రిమెంట్ అయ్యి సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు లంచాలు తీసుకున్నారు అనేది మీ ఆరోపణ అయితే అంతకు మించి మీరు పెంచారు కదా ఇప్పుడు టెండరు. ఆ టెండర్ పెంచడంతో పాటు నందినికి ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ చేశారు. నందిని పెద్ద అసోసియేషను, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించింది కాబట్టి చాలా పెద్ద సంస్థ కాదనము. ఒకప్పుడు నందిని కూడా టీడీపీ హయాంలో కూడా నందిని రిజెక్ట్ చేసి తక్కువ సప్లై చేస్తానన్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా రివర్స్ టెండరింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చింది. ఈరోజు ఫస్ట్ టైం నందినికి ఇచ్చారు, మళ్ళీ 2025లో సైలెంట్గా మళ్ళీ సంఘం వాళ్ళకు కూడా ఇచ్చారు. సంఘం వాళ్ళు అంటే ఎవరు? టీడీపీ వాళ్ళది, అది ధూళిపాల నరేంద్ర గారిది. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళకి డైరీలు లేవండి, మోస్ట్లీ లేవు సార్. ఉన్నవన్నీ కూడా టీడీపీ వాళ్ళకే ఉన్నాయి ఫెడరేషన్స్ మోస్ట్లీ. సో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇందులో లంచాలు తీసుకున్నారు అనిపిస్తే అది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ జరిగిందని ఆరోపణ చేయకూడదు. కల్తీ జరిగిందని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్సెస్ ఏం లేవు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం ప్రూవ్ చేస్తున్నారు అంటే ఏం ట్రై చేస్తున్నారు, మీరు లంచాలు తీసుకొని తక్కువ రేటుకి తెచ్చారు అని చెప్తున్నారు. ఈరోజు ఈనాడు పేపర్లో ఏం రాశారు, కేజీకి 250 రూపాయల పైన సప్లై చేసిన వాళ్ళకి లాభం మిగిలిందని రాస్తున్నారు. అసలు కేజీకి 250 మిగిలేటైతే మీరు కూడా సప్లై మీది హెరిటేజ్ ఉందిగా, ఒక కేజీలో 250 మిగిలేటైతే వెంకటేశ్వర స్వామి కోసం మీరు పట్ట కాస్ట్ మీద ఇవ్వలేరా హెరిటేజ్ వాళ్ళు? 250కి ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఈ రోజున 480 రూపాయల దాకా రేటు పెంచి మరి మనం ఆఫర్ చేస్తున్నాం? సో ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది ఎవరు అనేది ఆలోచించుకోవాలి సార్ ప్రజలు. అసలు చూడండి, ఫస్ట్ ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే ఆ లోడ్ వచ్చిందో ఆ లోడ్ని రిజెక్ట్ చేశారు కదా, టెస్ట్ చేసి రిజెక్ట్ చేశారు. అది వాడిన దాఖలాలు ఎక్కడా లేదు కదా. నెక్స్ట్ ఆ లోడ్ కూడా ఎప్పుడు వచ్చింది? వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిందా? రాలేదు కదా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ లోడ్ వచ్చింది. వాళ్ళకి టెండర్ ఎప్పుడు వచ్చింది? ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగిన రివర్స్ టెండరింగ్లో పార్టిసిపెంట్స్ వాళ్ళు ఫస్ట్ టైం లోడ్ ఎప్పుడు వచ్చింది? టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. కానీ నింద ఎవరి మీద వేస్తున్నారు? నింద పెద్దది వేసేసి ఇప్పుడు ఎలాగైనా అంటే ఇదంతా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి 2022లో జరిగింది అని ఇప్పుడు పిఐని అరెస్ట్ చేసి పిఐ అందరి దగ్గర లంచాలు తీసుకున్నాడు అని ప్రూవ్ చేస్తున్నారు. లంచాలు తీసుకున్నాడు అంటే లంచం తీసుకున్నట్టు మాట్లాడుకోండి, అరెస్టులు చేసుకోండి. హిందువుల మనోభావాల జోలికి ఎందుకు వస్తారు అంటున్నా. లడ్డులో కల్తీ జరిగిపోయిందని ప్రూఫ్లు లేకుండా, ఎవిడెన్స్లు లేకుండా, టెస్ట్ రిపోర్ట్లు లేకుండా, అంటే ఇది పూర్తిగా ఇప్పుడు చూడండి సార్, 2014 నుంచి 2019 మధ్య విజయవాడలో గుళ్ళు ధ్వంసం చేసింది ఎవరు? గుళ్ళు తీసేసింది ఎవరు? తెలిసిందే అందరికీ.
ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు మీకు యూట్యూబ్లో చూసుకోండి, నా బ్యాగులో బైబిల్ లేకుండా నేను యాడికి కదలను అని చెప్తారు. మళ్ళీ ఆమె ఏం ఛాలెంజ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని నాకులాగా గర్వంగా చెప్పమనండి, నేను హిందూని, అతను క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పండి అని అడుగుతున్నారు. అసలు రాజకీయాల్లోకి మతం ఎందుకు వచ్చింది సార్? నువ్వు చెప్పిందే కదా నా బ్యాగులో ఎప్పుడూ బైబిల్ ఉంటుంది. నెక్స్ట్ టీటీడీ కొత్త చైర్మన్ గారు ఏమంటారు, అన్యమతస్తులు ఎవరు ఇక్కడ పని చేయకూడదు అంటారు. మీ బోర్డు మెంబర్లే అన్యమతస్తులు ఉన్నారు కదా. ఈ రోజున భగవద్గీతని అంతలా మాట్లాడి అపాలజీ కూడా ఎలా చదువుతున్నారు, ఎవరు మనోభావాలన్న దెబ్బతింటే ఉంటే అంటున్నారు, కానీ నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ ఆయనకు లేదు. ఇప్పటి వరకు టీటీడీ బోర్డు నుంచి అతను సస్పెండ్ చేయటమో ఇలాంటి అసలు సస్పెన్షన్ దాకా వెళ్ళారు, మీరు వివరణే అడగట్లేదు. ఆయన ఏమన్నాడు, హిందూ సోదరుడిగా క్షమాపణ చెప్తాను. దాంట్లో ఆయన చిట్ట చివరిలో దయచేసి వైసీపీ చేస్తున్న కుట్రలో భాగస్వామ్యం కావద్దని నా హిందూ సమాజం, అంటే ఆయనకంటూ వేరే హిందూ సమాజం ఉంది, కోరుతున్నట్ట. భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నేను ఒక హిందూ సోదరుడిగా, అంటే కండిషనల్ అపాలజీ ఆయన చెప్తున్నది. ఒకవేళ ఇంద్రనీల్ రెడ్డి గారికి ఏమన్నా ఆయన మనోభావాలు దెబ్బతింటే ఓకే ఇంద్రనీల్ రెడ్డి గారు మీకు నేను క్షమాపణ చెప్తున్నా. మనోభావాలు కన్సిడరేషన్లో తీసుకోవట్లా. దెబ్బతిని ఉంటే ఇంకా కూడా ఆయన ఏం చెప్పారంటే దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం మాత్రమే చేశాను. భగవద్గీత, ఖురాన్ వంటి మహాగ్రంథాల వలన దళితుల జీవుల ప్రమాణాలు మెరుగుపడలేదు. ఇక్కడ ఈ ప్రస్తావన మత గ్రంథాల ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు కదా. అవును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకన్నా ముందర ఆయన ప్రపంచ దార్శనికుడు, ఆయన విజనరీ, ప్రపంచం కీర్తించింది. నేనేమన్నానంటే బోర్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు కనీసం హిందువులేనా, హిందూ భావజాలం ఉందా, హిందుత్వాన్ని నమ్ముతున్నారా? ఈ రోజున బీజేపీ ఎందుకు మాట్లాడాలి? ఇదే ఇవాళ ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా చేసి ఇప్పటికి కేసు చాలా జరిగాయి. టీటీడీ పెట్టేది ఏది ఇక్కడ నుంచి ఒక మినిస్టర్ ఎవరు హైదరాబాద్ నుంచి ఒక ఆమె భజన చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేది. అంత తీవ్రంగా ఉండేవి పరిణామాలు. కానీ కూటమిలో నుంచి వ్యక్తి కాబట్టి దీన్ని ఎలా సప్రెస్ చేయాలి, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ కల్తీ లడ్డు అనేదాన్ని అంటే ప్రాచుర్యంలోకి తీసుకురావటం, అంటే హిందూ సంఘాల నుంచి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి చేసిన సంఘటన ఇదంతా. నేను మళ్ళీ చెప్తున్నా సార్, హెరిటేజ్ సంస్థ నడుపుతున్న చంద్రబాబు గారికి నెయ్యి ఎలా తయారవుతుంది, ఎంత తక్కువకు దొరుకుతుంది అనేది అతనికి మించి, అంటే టాప్ మోస్ట్ అతనికి బాగా తెలుసు. అలాంటి వ్యక్తి అన్నీ తెలిసి, ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు సార్, ఒకప్పుడు అనుకుందాం కల్తీ నెయ్యి గురించి అనుకుందాం, ఆయన ఒకసారి కూడా సీఎం చేయలేదు, టీటీడీ బోర్డు కూడా ఎక్కడ బోర్డు మెంబర్గా కూడా ఎప్పుడూ చేయలేదు, టీటీడీ విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రొసీజరు, ప్రొక్యూర్మెంటు, ల్యాబ్ టెస్ట్లు ఎలా ఉంటాయో తెలియదు, సరే ఆయన ఏదో తెలియక మాట్లాడేశారు అనుకుందాం. 3 సార్లు సీఎం, ఇది 4వ సారి సీఎం చేస్తూ టీటీడీ విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసు, టెండర్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో తెలుసు, అక్కడ ల్యాబ్లో టెస్టింగ్ ఎలా జరుగుతుందో తెలుసు, అండ్ నెయ్యి అంత తక్కువకి ఎలా దొరికిద్దో కూడా ఆయనకు తెలుసు. ఆయన ఇంకా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పకపోగా హిందువుల మనోభావాలను కేవలం రాజకీయాల కోసం వాడుకునే స్థాయికి వెళ్ళిపోతే ఇంకే ఏం రాజకీయాలు సరివి? 2014 నుంచి 19 వరకు గుళ్ళు ఏమో. డౌట్ అండి, మీకు జాగ్రత్తగా గమనించండి, ముక్కోట ఏకాదశికి ముందు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఫ్లేరప్ అవుతాయి, అవన్నీ మళ్ళీ బయటకు వచ్చి జనం మాడతారనే ఉద్దేశంతో వీటిని తెర మీదకి ఏమన్నా తీసుకొని వచ్చి ఉండొచ్చు అని అనుకోవచ్చా సార్? అసలు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, మీకు ఆ ఇన్సిడెంట్లో కొంతమంది భక్తులు చనిపోయారు, అది కేవలం పబ్లిసిటీ కోసం చేసింది. మల్టిపుల్ కౌంటర్స్ పెట్టకుండా అందరినీ ఒక గ్రౌండ్లో పెట్టి ఎదురుగా కర్రలు పెట్టి కనీసం క్యూ లైన్ లాగా కర్రలు కూడా కట్టలేదు సార్. అందరూ ఆ తొక్కిసలాట జరిగిపోయి, ఇది కంప్లీట్గా మానవ తప్పిదమే, ఇదేం ప్రకృతి విలయం తాండవం చేసింది కాదు కదా, కేవలం మానవ తప్పిదం వల్ల వెంకటేశ్వర స్వామి గారి భక్తులు చనిపోయారు. నెక్స్ట్ గోశాలలో జరిగిన ఇన్సిడెంట్ చూపించి మాట్లాడినందుకు ఆ కేసు తీసుకెళ్ళి మళ్ళీ ఎవరి మీద వేశారో బొమ్మన్ గారి మీద కేసులు వేశారు. నిన్న మళ్ళీ ద్వారకా తిరుమల దగ్గర విద్యుత్ షాక్, వాట్ ఎవర్ రీజన్స్, మళ్ళీ గోవులు చనిపోయినాయి. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వేస్తారు. అది వెళ్ళి దగ్గర ఉండి అడ్రస్ చేస్తే ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకుడు అతని మీద కేసు వేస్తారు. మద్యం, అక్రమ మద్యము అవన్నీ ఉండే కదా, నకిలీ మద్యం, వాడి దగ్గర జోగి రమేష్ గారు వెళ్ళి మొత్తం చూపించినందుకు ఆ కేసు ఆయనకి, అంటే ఈ కొత్త స్ట్రాటజీ అనమాట. ఎవరు మాట్లాడి ఎవరు ప్రజలకు అర్థమయ్యేలాగా చెబితే వాళ్ళ మీద కేసేద్దాం, అది అతనే చేయించాడని చెప్పేద్దాం. అంటే ఫస్ట్ ఇంత జరుగుతున్నప్పుడు సార్, అంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గర, అంటే తిరుమల దేవస్థాన పరిధిలో జరిగేవి రాజకీయాలకు అతీతంగా జరగాలి అనే స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు?
అంటే తిరుమల దేవస్థానం చైర్మన్ కూడా పార్టీలకు అనుకూలంగా అంటే పార్టీకి హార్డ్ కోర్గా పనిచేసాం కాబట్టి క్రైటీరియా ఇస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో ఎవరన్నా ఆ పోస్టులోకి వస్తున్నారా? ఎస్. కేవలం ఒక పార్టీకి నేను విపరీతంగా పనిచేశాను కాబట్టి నేను దానికి అర్హుడిని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఒక పార్టీకి భక్తుడు నువ్వు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడు ఎలా అవుతావు? 5 సంవత్సరాలు నేను టీటీడీ అంటే తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోలేదు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వస్తానని మొక్కున్నానని చెబుతారు. అంటే అప్పుడు మీకు ఎవరి మీద భక్తి ఉంది? అంటే పార్టీ మీద లేదా టీటీడీ మీద? ఏదో ఆయన మొక్కుకున్నారు, ఆయన కోరిక నెరవేరింది కాబట్టి వచ్చుంటారు. ఆయన కోరికను దేవుడు మన్నించుంటాడు అని అనుకోవచ్చు కదా మీరు. అదే సార్ నేనేమంటున్నానంటే కోరుకున్నారు కాదంట్లా. అసలు ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు కదా, ఏది వైఫ్తో రాలేదు ఇట్లా రకరకాలు మాట్లాడుతుంటారు కదా. నేనేమంటానంటే గత 5 సంవత్సరాల్లో కనీసం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్న ఆలోచనే రాలేదు. కేవలం పార్టీ అధికారంలోకి వస్తానే వచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి నేనేమంటానంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి కంటే కూడా పార్టీ మీద ఉన్న భక్తి ఎక్కువ కదా. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం చైర్పర్సన్ చేస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇది కథ ఆధ్యాత్మికంగా హిందుత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ప్రచారం చేస్తూ ఆ టైప్ వాళ్ళు ఆ పొజిషన్లో కూర్చుంటే అర్హత ఉంటుంది. కానీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్లు చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఇది నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు సార్, ఎవరు అందరికీ అప్లికబుల్, ఇది అందరు చేస్తుంది తప్పని చెబుతున్నాను. రైట్. థ్యాంక్ యూ ఇంద్రనీల్ గారు. వెల్కమ్ సార్. సో చూసాం కదా, అంటే అభ్యంతరం సిట్ అభ్యంతరం కల్తీ మీద లేకపోతే సుబ్బారెడ్డి గారి అనుయాయుడిగా చెప్పుకుంటున్న చిన్నప్పన్న గారు పాల్పడినట్టుగా చెబుతున్న అవినీతి మీద, దీని మీద అయితే క్లారిటీ రావాలి. ఎందుకంటే అసలు నెయ్యి ప్రాసెసింగ్ ఎలా అవుతుంది అనే దాని మీద సమగ్రంగా వివరణ ఇచ్చారు. సో అత్యంత తక్కువ ధరకి డీమార్ట్ లాంటి సూపర్ స్టోర్స్లో కామన్ ఇండివిజువల్ సామాన్య ప్రజలకే దొరుకుతున్నప్పుడు 700 రూపాయల నెయ్యి 500 దొరుకుతున్నప్పుడు భారీ మొత్తంలో తీసుకున్నప్పుడు అది 420కి దొరకటంలో తప్పేంటి, లేదా ఇంకా తక్కువ దొరకటంలో తప్పేంటి? అండ్ అదే కనుక తప్పు అయి ఉంటే ఈరోజు సరఫరా చేస్తున్న వాళ్ళు చేస్తున్నది కూడా తప్పే అయి ఉండాలి, అందులో కూడా కల్తీ ఉండాలి, అందులో కూడా జంతు అవశేషాలు మాంసం ఇవి ఉండాలి, మాంసకృతులు ఉండాలి, జంతువుల మాంసకృతులు ఉండాలి. సో దీని మీద కూడా ఏమైనా విచారణ చేస్తారా సిట్? లేదా ఇది డ్రాగ్ ఆన్ చేసే ప్రాసెస్సా? ఇది గవర్నమెంట్ను టీటీడీ రెండు కలిసి సంయుక్తంగా ఆలోచించాల్సిన విషయం. భక్తుల మనోభావాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి, వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తున్నాం కాబట్టి.